నేటిదిన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 11 వర్స్ 20, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించు వారు ఆయనకిష్టులు. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువు దృష్టికి ఎవరు ఇష్టలు అనగా, యథార్థముగా అనగా నిజాయితీగా ఎవరైతే దేవుని ఎదుట మనుషుల ఎదుట ప్రవర్తిస్తారో అట్టివారు ప్రభువుకు ఇష్టలైనటువంటి వారు. అయితే కొందరు మూర్ఖముతో కూడినటువంటి మనసు కలిగినటువంటి వారుగా ఉంటారు. అట్టివారు దేవునికి హేయమైనటువంటి వారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, పౌల్స్ ఫస్ట్ ఎపిస్టల్ టు కొరింథియన్స్ చాప్టర్ 10 వర్స్ 5, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో నాడు మోషే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించినటువంటి సంగతులను గురించినటువంటి వివరాలు మనం నిర్గమకాండంలో చూస్తాం. అయితే వారిలో అందరూ కూడా పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను ప్రభు వారికి ఇచ్చినటువంటి మన్నాను ఆహారంగా భుజించారు. బండలోనిది వారు త్రాగారు. అయితే ఇన్ని దీవెనలు దేవుని యొద్ద నుండి వారు పొందినప్పటికీ కూడా వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. కారణం ఏంటంటే, వారు భూమి మీద తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు, అంత మాత్రమే కాక ప్రభువును విసర్జించి వ్యర్థమైనటువంటి విగ్రహార సంబంధమైనటువంటి క్రియల్లో పాలువారయ్యారు. అంత మాత్రమే కాక తమ శరీరంతో చేయకూడని దుష్కార్యాలు చేసి ప్రభువును శోధించినటువంటి విషయాలను గురించి క్రింద వచనాలు తెలియచేయడం మనం గమనించగలం. అట్టి మూర్ఖ చిత్తులు ప్రభువు దృష్టికి హేయమైనటువంటి వారుగా ఉండి అరణ్యంలో వారందరూ కూడా సంహరింపబడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని వలన మేలులు పొందుతూ నిజాయితీగా ఉండుటలో వారు చూపినటువంటి అశ్రద్ధ వారు నశించిపోవటానికి కారణమైంది. మరొక భక్తును మనం పరిశీలన చేస్తే, హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 5, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాము, హనోకు 300 ఏండ్లు ప్రభువుతో కూడా నడిచాడు. అనగా దేవుని ఇష్టమును అతడు జరిగించాడు, నిజాయితీగా బ్రతికాడు. అంత మాత్రమే కాక ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండాలి అని అంటే, వర్డ్ 6 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఈ భూమి మీద మనుషుల ఇష్టములను నెరవేర్చుకున్నటకు మాత్రం కాక, మనకి ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుని ఇష్టాన్ని నెరవేర్చుట, అది మన జీవితానికి ఇహమందు కలుగు నాశనము నుండి మనం విడిపింపబడి పరమందు ప్రభు మనకు అనుగ్రహించేటటువంటి నిత్య జీవాన్ని మనం పొందటానికి కారణమై ఉంది గనుక, నశించిన ఇశ్రాయేలులోని కొందరు వలె కాక ప్రభువునొద్దకు కొనిపోయిన హనోకు వలె ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించటి దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీకు ఇష్టముగా ఉండవలసినటువంటి అవసరతను మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. మరి ఒక నూతన సంవత్సర దయా కిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియులకు ముందున్న సంవత్సరములన్నిట మీ ఇష్టమును నెరవేర్చేటటువంటి స్థితిలో యథార్థంగా ప్రవర్తించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక, ఆమేన్.